गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा జ్ఞాపకం చేసుకొని ఆరాధించవలసినటువంటి గురువు జగద్గురువు. జగద్గురువు అంటే ఈ జగత్తు పుట్టింది మొదలు లయించే వరకు నిత్యంగా శాశ్వతంగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే సమస్త జీవకోటి యొక్క క్షేమాన్ని కోరుతూ ఉంటారో, ఎవరిని ఆశ్రయిస్తే సమస్త జీవకోటి సుఖము శాంతి పొందుతుందో, జీవన విధానంలో ఇది ధర్మము ఇది అధర్మము, ఇలా జీవించాలి ఇలా జీవించకూడదు అనేటటువంటి జ్ఞానము ఎవరి దయచేత ఈ లోకానికి వచ్చిందో అట్టివాడు జగద్గురుడు. ఆ జగద్గురువు పేరే మనం పరమేశ్వరుడు అంటాం, భగవంతుడు అంటాం. సృష్టి స్థితి లయ ఇత్యాది అనేక కారణములు కారణుడైన అతడు స్మరించమని, అతన్ని స్మరించమని చెప్పే ఒక మానవ మాత్రుడైన ఒక గురువును ఈనాడు నిమిత్త మాత్రంగా వెళ్ళి అతడికి నమస్కరించి భగవంతుడు మమ్మల్ని ఏం చేయమని ఆదేశిస్తున్నాడు అని చెబితే అడిగితే అతడు తెలిసినటువంటి జ్ఞానంలో అతడు ఇచ్చేటువంటి ప్రబోధం మనకి జీవన విధానంలో కర్తవ్యం అవుతుంది. అటుది ఈ గురు పూజ అంటే జగద్గురు పూజ, పరమేశ్వర ఆరాధన, పరమేశ్వరుడికి ఉద్దేశం తెలుసుకునే భావం అలాంటిది. అంతేకాక దక్షిణాయన ప్రారంభంలో అనేక ఈ వర్ష ఋతువు అనేక కష్ట నష్టాలతో ఉండేటటువంటి కాలంగా పరిగణించారు పెద్దలు. ప్రారంభంలో మొన్న గడిచిన ఏకాదశి నాటి నుంచి కానీ ఈ రోజు నుంచి కానీ ప్రతి భారతీయుడు ఒక దీక్షని తీసుకుని చాతుర్మాసి వ్రతం అంటూ ఒకటి మొదలుపెట్టి కొన్ని ఆహార విహారాదులలో నియమాలు పాటించి 4 మాసాలు 2 మాసాలు 41 రోజులు కనీసం 21 రోజులు ఆ వ్రతంలో ఏకాంతంగా మౌనంగా కొన్ని దీక్షతో గడిపి ఆత్మవిమర్శ చేసుకుని తను తాను చూసుకొని తన జీవన విధానంలో కర్తవ్యాన్ని నిర్ణయించుకొని తనను సవరించుకొని ఒక దీక్షలో ప్రవేశించడానికి ఒక వ్రతారంభానికి ఈ కాలం ఏర్పాటైంది. ఈ వ్రతం చాలామంది అనుకుంటారు ఎవరో సన్యాసులకి స్వాముల వారికి మాత్రమే చెప్పబడిందని. అలా కాదు. ఆబాల గోపాలం, స్త్రీలు పురుషులు, కుల మత వివక్షత లేకుండా ప్రతి మానవుడు కూడా ఈ కాలంలో ఈ వ్రతాన్ని అవలంబించి ఆత్మ పరీక్ష చేసుకొని మౌన వ్రతంతో ఒక దీక్షను, ఏదో విధమైన దీక్షను యథాశక్తిగా అవలంబించమని చెప్పింది ఇది. ఇందులో గిరిజనులకు కూడా ఈ వ్రతం చెప్పబడింది. స్మృతులన్నీ కూడా చెప్తున్నాయి. అనేక ధర్మములు యతికి కొద్దిగానే ఉన్నాయి, బ్రాహ్మడికి కొద్దిగానే ఉన్నాయి. అందరి జాతి మొత్తానికి చెప్పిన ధర్మములు ఎక్కువగా ఉన్నాయి. అందులో చాలా గొప్ప వ్రతములలో అత్యుత్తమైనటువంటిది చాతుర్మాస వ్రతారం. చెప్పాలంటే ఒక విషయం చెప్తే మీకు సరిపోతుంది. నన్ను కన్న తల్లిదండ్రులు, నాతో సహజీవనం చేసిన భార్య ఈ వరంగల్ భూమిలో ప్రవేశించారు. ఈ పెన్నే వాళ్ళని పెట్టుకున్నాను. అది నాకు ఈ పట్టణంతో ఉండే లాభం. ఇంతకన్నా నేను చేసింది లేదు, చేయగలిగింది లేదు. కానీ ఆనాడు తెలంగాణ ఎటువంటి పేదరికం, ఎటువంటి సంఘర్షణ, ఎటువంటి
క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదో చూస్తే మనుష్య జన్మలో ఎటువంటి పరిస్థితులు సాధ్యమవుతాయో, ఎటువంటి కష్టాలు పడవచ్చు ఒక జాతీయ మనుషులు అర్థమవుతుంది. ఆ కష్ట నిష్ఠూరాలతో ఉండేటటువంటి ఎరుకుబడిన అంటానే ఆ సీమ నాకు విమోచన చేసింది. అది వెతుక్కుంటూ వచ్చాను, నాకు లభించింది. నేను ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా వేదవర్గా ఎక్కడున్నారు అన్నారు. నేను ఇండోనేషియా వెళ్ళాను, జకార్తాలో దిగానే నా గైడ్ని అడిగాను, స్లామేరియా సేవ అక్కడికి తీసుకెళ్ళాను. అదేంటి చాలా వైభవమైన స్థలాలు చూస్తాను, వైభవాలు ఏమిటి, తర్వాత ఎప్పుడైనా ముందర స్లామేరియాకి తీసుకెళ్ళాలని అడిగాను. అక్కడికి వెళ్ళి తెలుసుకుంటేనే యథార్థమైన గ్రౌండ్ రియాలిటీ అని అంటానే ఆ సత్యం తెలుసు. అక్కడి నుంచే మనకి పోదగలరు. ఏమిటి వేదకాల గురించి మాట్లాడుతున్నామంటే, మన భారత సంస్కృతిలో అత్యుత్తమమైనటువంటి ఆశ్రమం, 4 ఆశ్రమాల్లో 4వదైనటువంటి సన్యాసాశ్రమం. సన్యాసికి దేశ పరిపాలకుడైన మహారాజు పాదస్పర్శ చేసి నమస్కరిస్తారు. సన్యాసం అంటే ఏమిటి? తపస్సు, వైరాగ్యమా? స్వవిషయమైనటువంటి వైరాగ్యమా? తన భోగ భాగ్యాల విషయంలో వైరాగ్యం, లోకమందు సమాజమందు దయ, ఆర్ద్రత. ఆ కారణం పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈశ్వరారాధన చేసుకుంటూ, తపస్సు చేసుకుంటూ, జన్మ సాధన చేసుకుంటూ, అతను అవలంబించిన విధానం పేరు ఒక మాట చెప్పాలంటే వాలంటరీ వాలంటీర్. తాను ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి నిర్ధనుడై పేదరికాన్ని స్వీకరించడం అన్నమాట. అదే సన్యాసం. ఆ ఆదర్శం మన దేశంలో కూడా ఉన్నది. కానీ అనేక ఇతర దేశంలో ఎక్కువ నాగరికత వల్ల వచ్చినటువంటి ప్రభావంలో గత 12-13 సంవత్సరాలు ఈ దేశానికి కలిగిన ఆపద, మనుషులు చంపడం, ఏదో నిర్మాణాలని పడగొట్టడం, అది ఆపద కాదు, నిజమైన ఆపద. సంస్కృతికి తగిన దెబ్బ, సంస్కృతికి జరిగినటువంటి అవమానం, న్యాయం. దాని నుంచి ప్రజల శ్రద్ధ పడిపోవడం అనేటువంటి నిజమైన ఆపద. దాన్ని పునరుద్ధరించుకుంటేటట్టయితే ఒకనాడు ప్రపంచానికి గురుస్థానంలో ఉండేటువంటి భారతీయ సంస్కృతి పునరుజ్జీవనం పొంది మళ్ళీ అట్టి స్థానాన్ని తప్పకుండా పొందగలిగితే నా విషయం. విదేశాలలో, మన దేశంలో మెరుగా చాలా ఐశ్వర్యం ఉంది, ఉద్యోగాలు పెడతాం, డాలర్లు సంపాదించుకుంటాం. ఇంగ్లాండ్ పెడతాం, అక్కడ గొప్ప విద్యా సంస్థలు ఉన్నాయి, మెడిసిన్, ఇంజనీరింగ్ బాగా సైన్స్ చదువుకోవచ్చు. మరో చోట వ్యవసాయం గొప్పగా రీసెర్చ్ జరుగుతుంది. ఆస్ట్రేలియా చాలా గొప్ప దేశం. కానీ అలాంటి వాటికి ఏమి గర్వించదగిన స్థానం లేకపోయినా విద్యావంతులు, సత్యాన్వేషణ పరాయణులు, పండితులు అనేక మంది భారతదేశం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మన సంస్కృతిలో ఏదో విశేషం చదువుకుంటే అధ్యయనం చేసి దీనిలో గొప్పతనం పెరిగిద్దామని వస్తున్నారు. అట్టి సంస్కృతి, అటువంటి ఉత్తమమైన సంస్కృతి కలిగిన మన దేశం. ఇటువంటి వాలంటరీ పావర్టీలోనే సన్యాసం అత్యుత్తమైన ఆశ్రమంగా పరిగణించినటువంటి ఈ దేశం పునరుజ్జీవనం అంటే సంస్కృతిలో ఉండే విలువలను మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడమే తప్ప మరొకటి. నేను ఆనాడు నాకున్న ఐశ్వర్యాన్ని నమ్ముకుని ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే సహజంగానే నాకు దరిద్రం వచ్చి ఉండేది. కానీ కావాలని దాన్ని వదిలిపెట్టడం చేత నాకు కలిగిన శాంతి, కూలి చేసుకుంటే నా అనవసరాన్ని సంపాదించుకుంటే నాకు కలిగిన శాంతి నేటి వరకు ఆ సంతృప్తి హృదయంలో అలా తీర్చిపోయింది. ఐశ్వర్యాన్ని నమ్ముకుని పోయిన తర్వాత దుఃఖపడే బదులు అది పోతుందనే వివేకం కలిగితే మొదలే దాన్ని వదిలిపెట్టిన వాడు వివేకవంతుడు. దానికోసం సత్యాన్ని, ధర్మాన్ని వదులుకున్నవాడు వివేకవంతుడు అమాయకుడు. అతని పిల్లలంతా కానీ నేను అతన్ని జారిపడతాను. అతని భవిష్యత్తు శూన్యం. దాని గురించి తానే కష్టపడతాడు, విచారిస్తాడు. అమెరికాలో కూడా వెళ్ళాను, చాలా ఉపన్యాసాలు, చాలా పెద్ద యూనివర్సిటీ తీసుకున్నారు. అక్కడ అడిగారు, అదే ప్రశ్నలు వేశారు. ఉపన్యాసాలు చాలా జరిగినాయి. నేను అందుకోసం వెళ్ళలేదు. వెళ్ళానని చేసిన తర్వాత పిలిచారు.
నెగిటివ్గా చూసేటట్లయితే మీ సమాజం చాలా క్రమశిక్షణతో కూడుకున్నది. ట్రాఫిక్ నిబంధనలు కానీ, ఒక క్యూ సిస్టమ్ కానీ, ఒక ట్రైన్ ఎక్కడం కానీ, బస్సు ఎక్కడం కానీ, ఎక్కడం కానీ ఎంతో క్రమశిక్షణ కనబడుతుంది. అలా చూస్తే మా దేశంలో ట్రాఫిక్ నిబంధన పోలీసు వాడు లేకపోతే అడ్డంగానే వెళ్తారు. మా వాడు అది మాకు అలవాటు. ఏ నిబంధన అయినా సరే ఉల్లంఘించడానికి పెద్ద ఆలోచించారు. అది మా స్వభావం. కానీ వ్యక్తిని చూడండి, సమాజం సామూహికంగా చూస్తే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తిని చూసినట్లయితే ఆర్గనైజ్డ్ ఇండివిజువల్, భారతీయుడే కానీ అమెరికన్ కాదు. వ్యక్తిగతంగా ఆత్మలో ఎలాంటి నైతికమైన విలువలు, తీక్షణమైనటువంటి విశ్వాసము, ఆత్మ సంతృప్తి, త్యాగము, ఇంకొకరికి ఉపకారం చేయడం, అసూయ లేకుండా పేదరికంతో జీవించడము, పేదరికంలో ఉండి కూడా నేరం చేయకపోవడం, ఈ గుణములన్నీ వ్యక్తిలో ఉండేది. అది భారతీయుడు. పావర్టీ అంటే దారిద్ర్యం వల్లనే నేరం పెరుగుతుందని పోలీస్ ఒక సిద్ధాంతం. కానీ అది అమెరికాలోనే పెరుగుతుంది, కానీ ఈ దేశంలో కాదు. నిజంగా 10 లక్షల జనాభా ఉండేటువంటి ఈ ఊళ్ళో కనీసం 4 లక్షల మంది పేదవాళ్ళు ఉండొచ్చు. ఇంకా దారిద్ర్యావస్థలు అనేక మంది ఉండొచ్చు, లక్షల మంది ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ ఏ నేరం చేయకుండా చేస్తున్నటువంటిది ఈ 1000 మంది పోలీసుల కానే కాదు. వాళ్ళలో ఉండేటువంటి సంస్కృతి, వాళ్ళ ఉత్తమ లక్షణం, దారిద్ర్యాన్ని సంతోషంగా అనుభవిస్తూ కష్టాలుగా ఉండడం. దీనికి ఎవరు భారత్ ఈ భారతీయ సంస్కృతికి మూల పురుషులని మహర్షులు భగవంతుని ఆరాధన చేసి మానవుడికి ఒక మార్గదర్శక విధానాన్ని సూచించినటువంటి మన పెద్దలు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడమే గురు పూర్ణిమ యొక్క ఉద్దేశం. ఈ సంస్కృతిని మనం ఎప్పుడు కూడా రక్షించుకోవాలి. ఇందాక నేరు గారు మంచి దర్శనంతో ప్రారంభం చేశారు ఉపన్యాసం. గురు పూర్ణిమ ఈరోజు అని చెప్పి విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ఎంతమందికి తెలుసు అని అలా వెళ్ళడం తెలుస్తున్నది. అందరూ ఆలోచించవలసిన ప్రశ్న. మొట్టమొదట దానికి ఇంకొక మాట కలపాలంటే, విద్యా సంస్థలలో విద్యా బోధన చేసే వారికి ఆ బాధ్యత ఉందని చెప్పాలి. గురు పూర్ణిమ అయినా ఈనాడు మనం జగద్గురుని స్మరించాలి. జగద్గురు అంటే ఒక విషయాన్ని మనకి పాఠం చెప్పేవారు కాదు, జీవన పాఠాన్ని నేర్పేవారు ఎవరైతే ఉన్నారో అతన్ని గుర్తు చేసుకోమని ఈ పండుగ ఏర్పడింది అని మనం గుర్తు చేసుకోవాలి. భారతీయ సంస్కృతి పూర్తిగా నశించలేదు. ఒక కోట మీద శత్రువు దాడి చేస్తే ఆ కోట కూడా అనేక చోట్ల చింతలోకి దెబ్బలు తింటుంది, కానీ నిలబడటం కాదు సాధారణం. అలాగే భారతీయ సంస్కృతి ఇంకా సజీవంగా ఉండేనే ఉంది. ఎవరిలో ఉంది? విద్యార్థులలో ఉందా? అలా కూడా చెప్పక్కర్లేదు. సర్వసామాన్యుడైన పేదవాడిలో, ఒక కూలి పని చేసేవాడి దగ్గర, వ్యవసాయదారు దగ్గర, వ్యవసాయ కూలీ దగ్గర, కార్మిక ప్రతి వారి దగ్గర ఆ నీతి నిబంధన తన మీద తానే నియమించుకున్నటువంటి ఒక న్యాయం శాస్త్రం, తన న్యాయశాస్త్రం పోలీసు నుంచి ఎవరి నుంచి భయపడడం కాదు. తనంతా తాను సహజంగా దేవుని విధానంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆత్మ విమర్శ, పరిజ్ఞానం, ధార్మిక జిజ్ఞాస ప్రతి భారతీయుల నుండి అది ఇంకా నశించలేదు. విద్య కానీ ధనం కానీ వాటిని చేసుకుంటూ పరిగెత్తుతున్నంత కాలం వీటికి దూరం అయిపోతున్నాం మనం. కాబట్టి విద్యా ధనము సంపాదించుకోవచ్చు. మన సంస్కృతిలో ప్రతి వారు చిన్నప్పటి నుంచి సన్యసించి భోగభాగ్యాలను వదిలిపెట్టమని అలా చెప్పలేదు. సమస్త భోగభాగ్యాలు అనుభవించండి, కానీ ధర్మాన్ని మరొకటి. ఆ అనుభవించేది ఐశ్వర్యాన్ని కూడా ధర్మ మార్గంలో అనుసరించి సంపాదించుకోండి ఇచ్చే చెప్పారు. కానీ ప్రతి వారికి చిన్నప్పటి సన్యసించండి, బ్రహ్మ సత్యము జగత్ విద్య ఇత్యాది బోధలు యువతరానికి చెప్పలేదు, యవ్వనంలో చెప్పలేదు, మధ్య వయసులో చెప్పలేదు, చివరి వయసులో యోగ్యనాన్ని కాళిదాసు పుష్పంలో చెప్పాడు. బాల్యావస్థలో విద్య సంపాదించుకోవాలి. శస్త్రేభ్యాస విజ్ఞానం ఎవరిని విషయించిన వార్తని ప్రవృత్తిన యోగ్యనాన్ని తలచిద్ద. ఇక్కడ కాళిదాసు భారతీయ సంస్కృతిని చిన్న శ్లోకంలో చెప్తారు. చిన్న వయసులో విద్య, యవ్వనంలో సమస్త భోగభాగ్యాలు, వేటాడవచ్చు, మాంసం తినవచ్చు, మద్యం తాగవచ్చు, ధర్మంలో ఉండవచ్చు, వివాహం చేసుకోవచ్చు, నలుగురు భార్య
మేమంతా కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బాధలే మునివృత్తినా అన్నమాట. ఇది మునివృత్తికి వెళ్ళవలసినటువంటి వయస్సు కానీ ఎలక్షన్స్లో ఇలాంటి యువకులతో కాంపిటీషన్ దిగడం కాదు. అది వారికి వదిలిపెట్టాలి. నేను వెనకాల ఉండాలి, వారికి స్ఫూర్తినియ్యాలి, ఆశీర్వదించాలి. నేను తప్పు చేసి వారి యోగించి వారు బాగుండాలని కోరాలి. బాధ్యత బరువు అధికారం అలాగా రఘువంశ చక్రవర్తులందరూ కూడా వారికి మనలాగే డయాబెటీస్ అవి రాలేదు. ఆరోగ్యవంతులు, వేటాడగలిగిన వాళ్ళు 100 వయసులో ఆరోగ్యవంతులు, బలవంతులు, క్షత్రియులు అన్నీ రాజులు పరిపాలన చేస్తున్నారు. అయినా కూతురికి రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళారు తపస్సులో. అది ఆలస్యం. ఆ తర్వాత ఏదో ఒక రోజున చేతికి వదిలిపెట్టారు తప్పదు. దానికి ఒకరు రావచ్చు, నిజంగా వస్తుంది. వార్ధక్యం పూర్తి అయిపోయిన తర్వాత మృత్యు బాధపడకుండా యోగం చేత శరీరాన్ని తానే వదిలిపెట్టి బయటికి వెళ్ళడం. యోగైనా అంతే తను శరీరం. ఇది అత్యుత్తమైనటువంటి ఆదర్శంగా మీరు కోరుకున్నారు. కాబట్టి వృద్ధులుగానే ఉండాలి. యవనంలో ఎలా ఉండాలో వారు అలా ఉండాలి. యోగులు బాధ్యత స్వీకరించాలి. సమాజానికి ఏమేమి బాధలు, ఏం కష్టాలు ఉన్నాయో ఇవన్నీ తీరుస్తామని కాకుండా కట్టుకున్న యువకుడు ఉండాలి. నాకు మన నేరు గారిని చూసినా, మా చెల్లి గోపిని చూసినా, నా పుత్రపాలని బంధువులందరినీ చూస్తే కూడా నా ఆశంతా కూడా వీళ్ళలో యవనం చాలా కాలం ఉండాలి. ఎందుకంటే మంచి రోజే కలిగిన వాడు. వారి బాధ్యత ఒకరించి నేను దూరం సంతోషంగా ఉండాలి. నా వయసు కలిగిన వాళ్ళంతా కూడా నాలాగా ఉండాలి. ఇదే దూరంగా ఉండాలి. నేను వచ్చి బాధకులు తీర్చుకోవడం కాదు, వారికి ఏమి పూర్తిని ఇవ్వడానికి ఏ సలహా మంచిదో అది చేయాల్సిన బాధ్యత పెద్దవాళ్ళ ఉంటుంది. కాబట్టి బాధ్యత పెద్దవాళ్ళ నుంచి, మధ్య వయసు వాళ్ళ నుంచి, ఎవరి నుంచి, వాళ్ళు చిన్న పిల్లల వరకు పైనుంచి కిందకి రావాల్సిన జ్ఞానం, దాని కింద నుంచి జ్ఞానం రాదు. పైనుంచి కిందకి రావాల్సిన జ్ఞానాన్ని మన పురాణాలు, మన ఇతిహాసంలో, మన యొక్క సంస్కృతి అంతా చెప్పుకోండి. ఆ విధంగా పూర్తిని ఇక కుల మత వివక్షత లేకుండా భారతీయుడే అని ఒక మాట ఒకే కుటుంబంగా జీవిస్తున్నాడు. ఈ భారతదేశం యావత్ ప్రపంచానికి గురుస్థానం మళ్ళీ కోరుతుందని ఆకాంక్ష. నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. ఏ నేరాలు జరుగుతున్నా, ఏ బాధలు జరుగుతున్నా మనం 2 పనులు చేయాలి. మన కర్తవ్యం నిర్వహించాలి. వైద్యుడు కూడా ఆపరేషన్ చేయాలి, ఔషధం చేయాలి. కానీ నేను ప్రాణిని నేను కాపాడుతున్నాను అనుకోకూడదు. వాడి మృత్యు వాడి కర్మలో ఉంది, తన బాధ్యత. అంటే రెండవది ఈశ్వరాధ్యపడేది. భీష్ముడు అపశయ మీద 49 రోజులు ఉన్నాడు. గాయం తగిలి ప్రాణం జీవుడు పెట్టినప్పుడు ధర్మరాజు రోజు వెళ్ళి ధర్మాలు తెలుసుకుంటాడు. సృష్టిలో ఈ ప్రపంచంలో దేని వల్ల దేని కలుగుతుంది తాత నాకు తెలుసుకుంటున్నాడు. ఆయన 2 పనులు ఉన్నాయి. మనుషుడు తన కర్తవ్యం చెప్పన అంటే పురుషకారం. రెండవది దైవానుగ్రహం. దైవానుగ్రహం తపస్సు చేసి వరాలు పొందినా ఫలాలు చేతికి రావు ప్రయత్నం చేయకపోతే. ప్రయత్నం ఎంత సమస్యలతో చేసినా దైవబలం లేకపోతే ఫలం రాదు. మన జీవితాల్లో దైవబలం అంటే పూర్వపుణ్యం. పుణ్యం మంచి పని చేస్తే ఫలం ఇచ్చేవాడు దైవం కాబట్టి దాన్ని దైవబలం అని. దైవబలం ఉండాలి, పురుషులాగా ఉండాలి. 2 ఉన్నప్పుడు ఏ దేశమైనా ఏ కార్యమైనా సిద్ధిస్తుంది. ముఖ్యంగా పునరుజ్జీవనం ఈ భారతదేశానికి కావాలి. వరంగల్కి మొత్తం యావత్ ఆంధ్రదేశంలో అతి పురాతనమైనటువంటి చక్రవర్తి లేనటువంటి సామ్రాజ్యానికి కేంద్రం వరంగల్ అని మర్చిపోతుంది. సామ్రాజ్యాన్ని ఇక్కడి నుంచే ఉంటుంది. ఎక్కడా నెల్లూరు కాదు, రాయలసీమ కాదు, గోదావరి జిల్లా కాదు, విశాఖపట్నం కాదు, హైదరాబాద్ కాదు. హైదరాబాద్ మనోహరుడి రాజ్యం, సామ్రాజ్యం, చక్రవర్తి ఎంపైర్ ఎక్కడైనా వచ్చేది వరంగల్. కాబట్టి ఇక్కడ స్ఫూర్తి ఎందుకుందో నాకు తెలియదు. ఈ సాయంలో, ఈ నేలలో, ఈ గాలిలో ఉందని నేను అనుకుంటాను. ఉద్యమాలు హింసాత్మకమైన ఉద్యమాలు